ఆరోగ్యాభిలాష అందరికీ అదే హృదయపూర్వక నమస్కారాలండి. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే కదా, అందుకే ఈరోజు మేము శ్రీనగర్ శ్రీ రాఘవేంద్ర స్కూల్లో యోగా మాస్టర్ కోలి ఈశ్వరరావు మాస్టర్ గారు, నేను ఇంకా స్టూడెంట్స్, స్టాఫ్, రాఘవేంద్ర స్కూల్ స్టాఫ్, స్టూడెంట్స్ అందరం కూడా యోగా ప్రాక్టీస్ చేస్తున్నాం. చూడండి, కళ్ళు పండగ ఉంది కదండి, పిల్లలందరూ కూడా చక్కగా బాగా చేస్తున్నారు యోగాసనాలు. ఎంత బాగా చేస్తున్నారు చూడండి అండి. ఈ యోగాసనాలు చూసి నేర్చుకుని అందరం ప్రతిరోజు మన యోగా చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. హెల్త్ ఈజ్ వెల్త్ కదండి, ఆరోగ్యం మహాభాగ్యం కదా. ఆరోగ్యం కూడా మనం ఏదైనా సాధించగలం. ఈ యోగాసనాల కార్యక్రమం చూస్తారండి. నేను గాయత్రి మంత్రం చెప్తాను, వెనక్కి చెప్పండి. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్. మృత్యో మృక్షయ అమృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ, జై గురుదేవ. అలాగా కూర్చున్నాం కాబట్టి ప్రాణాయామాలు ముందు వీడియో చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అసలు మన యోగా ఎందుకు చేయాలి? యోగా అంటే ఏంటి? 2 నిమిషాలు చెప్తాను. యోగా అనే పదం యుజ్ అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. యుజ్ అంటే కలయిక, అంటే జీవాత్మ పరమాత్మల కలయికను యోగా అంటారు. మనకు క్రీస్తు పూర్వమే, అంటే క్రీస్తు పుట్టక ముందే 2-3 శతాబ్దాల క్రితమే అత్రి అనసూయ కుమారుడు పతంజలి మహర్షి గారు మన భారతదేశానికి అందించిన అపూర్వమైన కానుక వరం యోగా. మన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు 2015 జూన్ 21 తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం, అంటే ప్రపంచ నలుమూల ప్రతి దేశం ప్రతి పౌరుడు కూడా యోగా చేయాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 నుంచి మనం జరుపుకుంటున్నాం. అంటే యోగా వల్ల ఉపయోగాలు ఏంటి? యోగా అంటే చెప్పుకున్నాం కదా మనం, జీవాత్మ పరమాత్మ యొక్క కలయిక. యోగా చిత్త వృత్తి నిరోధ అన్నారు. చిత్తం అంటే మనస్సు, చిత్తం అంటే ఏంటి? మనస్సు. మన మనస్సును అదుపులో ఉంచుకోండి. మన మనస్సు చెప్పుకున్నాం కదా, అన్నిటికంటే వేగంగా ప్రయాణం చేసేది ఏంటి? విమానికంటే అన్నిటికంటే వేగంగా పనిచేసేది విమానం కదా. మనం ఇక్కడ ఉన్నాం కానీ మన మనసు ఎక్కడో ఉంది. ఇంట్లో మన అమ్మగారు ఎక్కడున్నారు, నాన్నగారు ఏం చేస్తున్నారు, తర్వాత అమెరికాలో మన చిన్నాళ్ళు పెద్దలు ఏం చేస్తున్నారు, చుట్టాలు ఏం చేస్తున్నారు, అలాగే ఏంటి మన ఇక్కడ ఉన్నా మన మనసు ఎక్కడో ఎంతో ఎంత 1000 కిలోమీటర్లు 1,00,000 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది కదా. అలాంటి చంచలమైన మనస్సును నియంత్రించేదే యోగా. తర్వాత సంపూర్ణ ఆరోగ్యాన్ని సిద్ధింపజేస్తుంది. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. మనం ఆరోగ్యం లేకపోతే మనకి ఎంత లక్షలు ఉన్నా, కోట్లు ఉన్నా, ఆస్తిని మనం అర్పించలేము, మనశ్శాంతి ఉంటుంది కదా మనకు. కాబట్టి పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆరోగ్యానికి దివ్యౌషధం యోగా. ఇంకా మీరు రాత్రిపగలు చదువుతూ ఉంటారు మీరు, కానీ చదివిన విషయం గుర్తుండదు. గుర్తు లేకపోతే మీరు ఎంత చదివి 2 గంటలు చదివిన ఉపయోగం లేదు కదా. మెమరీ పవర్ పెరగాలి కదా. ఆ జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది యోగా. ఇంకా ఇమ్యూనిటీ బూస్టర్. మనకు ఎన్ని పనులు చేసినా, ఎంత ఒత్తిడి చేసినా, ఎన్ని కష్టపడినా, ఎంత పడినా, ఎంత చదివినా కూడా మీకు ఆయాస పడకుండా, అలసట రాకుండా ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి, ప్రతి అవయం కూడా హ్యాపీగా ఆరోగ్యం ఉండడానికి సహకరిస్తుంది ఇమ్యూనిటీ బూస్టర్ యోగా. ఇంకా స్థితప్రజ్ఞత. మనకు మనిషి అన్నాక అందరికీ జీవితం వడ్డించిన విస్తలాగా ఉండదు కదా, అనేక సుఖదుఖాలు వస్తుంటాయి. సుఖదుఖే సమీకృత్వ లాభాలాభావు జయ 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 అన్నారు కదా.
మా జీవితంలో సుఖాలు వస్తుంటాయి, దుఃఖాలు వస్తుంటాయి. సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు, దుఃఖాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు. అలాగే సిద్ధప్రజ్ఞత ఏర్పరుస్తూ యోగా. ఇలాగే యోగాలో అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి కదా. కాబట్టి యోగా యొక్క ఉపయోగం తెలుసుకొని హెల్త్ ఈజ్ వెళ్తున్నారు కదా. కాబట్టి మన ఆరోగ్యాన్ని పెంపొందించాలి. ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం ఐశ్వర్యం కూడా లేదు. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలం కదా. కాబట్టి ప్రతి కూడా ప్రతిరోజు రోజు ఒక 24 గంటలు కదా, 24 గంటలు ఒక హాఫ్ అన్ అవర్ మీకు వీలుంటే మీకు వాకింగ్ చేయండి. వాకింగ్ చేయకపోయినా సూర్య నమస్కారాలు చేయొచ్చు. సూర్య నమస్కారాలు అందరికీ వచ్చు కదా. 12 సూర్య నమస్కారం, ఒక సూర్య నమస్కారంలో 12 ఆసనాలు ఉంటాయి. అలా 12 సూర్య నమస్కారాలు చేస్తే 140 ఆసనాలకు వెళ్తాం. సంపూర్ణ ఆరోగ్యం మొత్తం మన శరీరం మొత్తం మీద 72,000 నాడులు ఉంటాయి. ఆ 72,000 నాడులు యాక్టివ్గా పనిచేయాలన్నా, సాఫీగా రక్త ప్రసరణ జరగాలన్నా, ప్రతి అణువణువు కణకణానికి ఆక్సిజన్ అందాలన్నా మనకు యోగా అవసరం. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి జూన్ 21 యోగా డే కదా, ఈరోజు నుంచి స్టార్ట్ చేసి ప్రతిరోజు అందరూ కూడా 24 గంటల్లో 1 గంట మన గురించి మనం ఖర్చు పెట్టుకుంటే మనకి ఏ డాక్టర్ అవసరం లేదు. డాక్టర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిన్నపిల్లలకే బీపీలు, షుగర్లు, థైరాయిడ్, ఇంకా ఒబిసిటీ, రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు కదా. అవేమీ లేకుండా మనం హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలంటే, జీవితాంతం సుఖంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం యోగాని మించిన ఔషధం లేదు. చేస్తారు కదా. థ్యాంక్ యూ. ఆసనాలు రాజు శీర్షాసనం. బాడీ మొత్తం ఇప్పుడు మామూలుగా బ్లడ్ సర్క్యులేషన్ పంపింగ్ అవుతుంది కదా, పైనుంచి కిందకి వెళ్తుంది కదా. అలా చేయడం వల్ల ఏమవుతుంది, పైనుంచి తల మొత్తం కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా ఉంటుంది, హార్ట్ యాక్టివేట్గా ఉంటుంది. అంత బాగా చేస్తారు చూడండి. వెరీ ఎక్సలెంట్ సార్. అందుకే PhD అవార్డు ఇచ్చారు సార్కి. యోగా ఆసనాలు బాగా చేస్తారు. చిన్నపిల్లలు ప్రాక్టీస్ చేస్తే మీరు చక్కగా వేయగలరు. ప్రాక్టీస్ చేస్తారు. ఇది మీరందరూ ఈజీగా చేయవలసింది. ఈజీగా పిల్లలు చేయగలరు. నా వయసు ఎంత అనుకున్నాను, 58 సంవత్సరాల రిటైర్ అయిపోతాను. ఈ వయసులో నాకు అవసరమా? కానీ ప్రతి ఒక్కరికి అవసరం. వయసుతో సంబంధం లేదు. యోగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒకటి, ఇవే అన్ని చేయమని కాదు, ఏవో ఒకటి ముందు చేయటం చెయ్యాలని తప్పన వస్తే పిల్లలు అందరూ చేయగలరు. ఇక్కడ గ్రూప్ ఫోటో, ఇక్కడ స్కూల్ దగ్గర ఓకే. కంప్లీట్ చూడండి. హ్యాండ్, చిన్ను పూర్తిగా పొట్ట భాగం, కింద భాగం ఏమి ఫింగర్ వెళ్తావు కంప్లీట్ నాలయాలు. ఈ వయసులో అవసరమా? ప్రతి ఒక్కరికి అవసరం. చేయాలి చూసుకోండి. బ్యాక్, కంప్లీట్ బ్యాక్. ఎస్ బ్యాక్ బెండింగ్, బ్యాక్ బెండింగ్. వెళ్ళిపోద్ది లెక్క. నువ్వు కూడా బ్యాక్ వెళ్ళమ్మా. సర్వాంగాలు ఇందాక శీర్షాసన రాజు అయితే సర్వాంగాసనం మంత్రి, అది రాజు, మంత్రి, రాణి, ఏదైనా. నెక్స్ట్ హలము, నాగలి. చూసారా? కంప్లీట్ గా బెండింగ్. ఊపిరి తీయ, పైకి రావాలంటేనే ఊపిరి తీయ. ఓకే రిలాక్స్. మేడం గారు ఇప్పుడు లైన్లో అక్కడ పెడతారా? అక్కడ చేద్దామా? ఇక్కడ. ఓకే. హాస్పిటల్ ఎలా అయింది? అది స్త్రీ అక్కడ
పురుష అంటే స్త్రీ పురుష తేడా చూపించలేదు తల్లి. ధైర్యం ఉండదు స్త్రీ చెయ్యాలనుకుంటే ఏదైనా చాలు టైం చాలు. ఓకే మేడం ఏంటి అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకో. ఓకే రిలాక్స్. ఇప్పుడు గాలి తీసుకోండి. లెఫ్ట్ క్లోజ్, రైట్ ఓపెన్, రైట్ బ్రీత్ ఇన్ హ్యాండ్, రైట్ క్లోజ్, లెఫ్ట్ ఓపెన్, లెఫ్ట్ బ్రీత్ ఇన్ హ్యాండ్, లెఫ్ట్ క్లోజ్, రైట్ ఓపెన్, రైట్ బ్రీత్ ఇన్ హ్యాండ్. Right, left, right, left, relax, hand remove. Again position. Turn, right side, neck, right side, turn. అందరూ నవ్వండి, ఎవరు ఎలా నవ్వుతారో చూస్తాను. నవ్వండమ్మా, నవ్వండి. నవ్వు చాలా ప్రధానం. అంతేగాని నాకు వచ్చి కానీ నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేసుకోదండి. థ్యాంక్ యూ. అందరూ కూడా ప్రతిరోజు మార్నింగ్ 1 గంట యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందండి. అనారోగ్యం వచ్చాక హాస్పిటల్ చుట్టూ తిరిగే బదులు అనారోగ్యం రాకముందే మనం ఇలాంటి యోగాసనాలు రోజు 1 అవర్ మన గురించి మనం గడిచిపెట్టుకుంటే ఎలాంటి అనారోగ్యం మన దరిజారదు కదా. ఆరోగ్యం మహాభాగ్యం కదండి. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.